తెలుగు వన్ మీడియా ఛానల్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నదండి. ఎవరి జీవితంలోనైనా ఏ సంస్థ ప్రయాణంలోనైనా కూడా 25 సంవత్సరాలు అని అంటే చిన్న విషయం కాదండి. సాధారణంగా ఒక మనిషి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగు పెడుతూ ఉన్నాడు అని అంటే కనుక యువకుడు అంటాం. మనం 20 ఏళ్ల నుండి కూడా మనం యువకుడు అనే అంటాం. కాకపోతే 25 ఏళ్లకు శక్తికి శక్తి ఉంటుంది శరీరంలో. అదే విధంగా కొంచెం బుద్ధి కూడా వికసితంగా పనిచేస్తూ ఉంటుంది. సంకుచిత స్వభావం ఉండదు. అనుభవం మెల్లమెల్లగా తోడవుతూ ఉంటుంది. శక్తి ఎక్కువగా ఉంటుంది. శక్తి పూర్తిగా ఖర్చు చేసి పనిచేస్తాడు. సమాజం కోసం పనిచేస్తాడు. అదేవిధంగా 25 ఏళ్ల యువకుడితో సమానమైనటువంటి ఈ తెలుగు వన్ మీడియా ఏదైతే ఉందో ఇది పూర్తి శక్తిని ఈ యొక్క సమాజం యొక్క అభివృద్ధికి ఉపయోగించాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. భారతదేశం యొక్క సమున్నతికి, తెలుగు రాష్ట్రాల సమున్నతికి తెలుగు వన్ మాధ్యమం విశేషమైనటువంటి సేవలు ఇప్పటికే చేస్తూ ఉన్నది. మరింతగా చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. భక్తి వన్ పేరిట ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా విశేషంగా చేపడుతూ ఉన్నారు. నేను కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది భక్తి వన్ ఛానల్కు. తెలుగు వన్ అలాగే తెలుగు వన్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో 25 50 గాను, 50 75 గాను, 75 100 గాను శతమానోత్సవం దాటి కూడా మరింత విశేషంగా తెలుగు వన్ను ప్రయాణం కొనసాగించాలి అని చెప్పేసి కోరుకుంటూ తెలుగు వన్ యాజమాన్యానికి, తెలుగు వన్ ఉద్యోగులందరికీ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. స్వస్తి.